సార్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ దుర్బోధన ఖండించాలని చెప్పి అనుకుంటుంటే నీతో దేవుడు మాట్లాడి నీకు అధిక శక్తినిచ్చాడు, అణగదొక్కాలని చెప్పి అవి ఇవి అని చెప్పి కొన్ని నీకు ప్రేరేపించాడు. దాని మీద మీరు యూట్యూబ్‌లో అవి మీరు ఇవి కాదు. బలంగా పోరాడుతున్నారు. అవి ఇవి బ్రదర్ కాదు. ముందు మీకు కాదు, వినండి. మీకు అంటాం అడ్రస్ చేయడం నేర్చుకోండి. మర్యాదగా లేదండి. మీకు వినయ్ గారు ఆగండి. మీకు నేను చెప్తాను ఆగండి. మీకు కాదు ఓకే. మీకు అనండి. ఓకే. మీకే. పర్వాలేదు. ఓకే. వినయ్ గారు ఓకే. ఆయన నీకు అంటే నేను ఓకే. కూడా నీకంట ఏమొచ్చింది? ఆగండి మీకే. మాట్లాడండి. ఆ! సరే ఇందులో మీకొచ్చిన లేదు. ఓకే. మీరు ఈ అనే విషయంలో ఏ బ్రదర్ వచనం ఈ మీకు అనే బ్రదర్ వచనంలో నన్ను మీరు పాయింట్ ఔట్ చేసినందుకు ఒక సారీ ఐ యామ్ ఇరిటేటెడ్ యువర్ గ్రూప్ నుంచి. ఓకే. థాంక్ యూ ఫర్ హలో హలో. వినయ్ గారేనా? చెప్పండి బ్రదర్. హలో. ఎవరు? తెలుసా ఎవరో తెలీదా? పేరు చెప్పండి బ్రదర్. నేను వినయ్య చెప్తున్నాగా. నేను బెంజమిన్ ని. నువ్వు అంటావు చూడు కోవేట్ లో అవుతారని. బ్రదర్ సరే చెప్పండి. నాకు ఎలా తెలుసు అంటే చెప్తానేనండి. 2 నిమిషాలు మాట్లాడుకుందామా? 2 నిమిషాలు మాట్లాడుకుందాం అంటే మాట్లాడతా. ఓకే. నాకు ఎలా తెలుసు అని చెప్తానని చెప్పానా? చెప్పనా? ఓకే నో ప్రాబ్లం. అవన్నీ నేనేం పట్టించుకోవాలి. నేనేం అదంతా అనుకోను. కాకపోతే నేను ఒక రీజన్ 2 మాటలు మాట్లాడతా. ఆ 2 మాటలు కొంచెం మనం చక్కగా ఒక్కటే మీరు అట్లా దూరం వెళ్ళిపోమాకండి స్పీడ్. ఒక్క నిమిషం పద్ధతిగానే మాట్లాడుకుందాం. మీరు ఎలా తెలుసు అని చెప్పానా అనేది మీకు తెలుసా అంటున్నా. డైరెక్ట్ గా మీతో నేను ఎన్నడూ మాట్లాడింది లేదు, కలుసుకున్నది లేదు. కానీ తెలుసు. ఎలా తెలుసు అని చెప్పానన్నానంటే హానోక్ అడగని చెప్తాడు. హానోక్ ఎంత మంచిగా మాట్లాడతాడు నాతో. అతను చెప్పాడు ఒక రోజు, మీరు ప్రకాష్ అనే వ్యక్తికి ఫ్రెండ్ అని. ప్రకాష్ మీ ఫ్రెండేగా, పాస్టర్ ప్రకాష్. సరే బ్రదర్, నేను సరే అది మళ్ళీ మాట్లాడుకుందాం. సెకండరీ నేను 2 మాటలు అడగతా. అలా తెలుసు అని చెప్తాను నేను. వినండి 2 మాటలు మామూలుగా నేను మాట్లాడతా బ్రదర్, ఏమనుకోవద్దు. నా పక్క నుంచి నేను మీకు తెలుసా అన్నారు. ఎస్, నేను కాన్షియస్ గా అన్నాను ఇలా తెలుసానంటే ఓకే సరే, దాన్ని వదిలేసి ఈ ఒక్క మాట చెప్పేసి మీరు మాట్లాడదు. ఈ ఒక్క మాట చెప్పేసినాక మీరు మాట్లాడదు. ప్రకాష్ కి బెంజమిన్ తెలుసండి, ఫ్రెండేనండి చదువుకునేటప్పుడు. ప్రకాష్ కుండే ఇబ్బందులు కూడా తెలుసు. వాళ్ళ తమ్ముడు ఎవరు ఆర్మీలో చేస్తాడు. కానీ అతనుకున్న ఒత్తిడి మేరకి ఆ ఇమ్మానియల్ అనే దగ్గర ఈ కొన్ని ఇబ్బందికర పనులకి పాల్పడుతున్నాడు అని చెప్పాడు. అంతవరకే గాని అంతకు మించి నాకు మీ గురించి పెద్దగా తెలియదు. కాకపోతే మీరే లైవ్ లో చెప్పుకున్నది ఏంటంటే పలానా గల్ఫ్ లో చేస్తూ ఉంటారని లైవ్ లో చాలా సార్లు చెప్పారు. డార్మెటరీ లాగా కింద మీద బెడ్స్ లాగా ఉంటాయి కదా, అట్లా అక్కడ పనిచేసే వాళ్ళకి అలా ఇస్తారు కాబట్టి అందులో కూర్చుని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే, అది నాకు తెలిసినంత వరకు. చెప్పండి. రైట్. అయితే నేను ఏమంటున్నానంటే చిన్నది, ఒకవేళ పర్సనల్ శత్రుత్వం ఎవరితో లేదు. నేను చాలా మంచి మనిషిని, అందరికి తెలుసు, అందరూ మాట్లాడుతున్నారు. చెప్పండి. నేను చెప్పేది కూడా ఏంటంటే ఒక రీజన్ లేక తీసుకొద్దామని. అడ్డకొచ్చిన లేయొద్దు. నేను అడిగిన దానికి సూటి ప్రశ్న చెప్పు. ఓకే చెప్పండి అంటే బాగుంటుంది. నేను ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. జాన్ పాల్ కూడా నేను పద్ధతిగా మాట్లాడా. అందరికి ఇచ్చినట్టు ఎట్లా జాన్ పాల్ ఇలా ఎలా చేస్తున్నావు, మరి వడ్రాలు అనాలంటే ఒకవేళ తిట్టాలనుకోండి, దేవుడు సారమ్మ ఉంది, ఎలిజబెత్ ఉంది, రాహేల్ ఉంది, రెబక్కా ఉంది, వీళ్ళందరూ కూడా చాలా చాలా లేట్ గా పిల్లల్ని కన్నారు. వాళ్ళ గురించి కూడా ఇలాగ అంటామా? దేవుడు ఇలా అన్నాడా? అనలేదు కదా. బాణుని కూడా హెచ్చరించా. మీరు 2 వైపులా చూడండి. నేను ఎవరిని సమర్థించలా. ఇప్పుడు చెప్పండి. నేనేమంటున్నానంటే బ్రదరు, చిన్న మాట. మామూలుగా ఆయన నేను వయసు ప్రకారం కూడా మీకన్నా కొంచెం పెద్దోడిని అయి ఉంటాను. కాబట్టి ఎంత ఉంటది నీ వయసు? ఎంత ఉంటది? 46. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సరే, ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్తా చూడు ఒకసారి. ఆయన ఎందుకనంటే బైబిల్ బోధిస్తుండే ఏమని బోధిస్తుండంటే, అరే బాబు, యేసు ప్రభువును మాత్రమే చూపెట్టండి, యేసు ప్రభువు గురించి సేవ చేసిన వాళ్ళ గురించి చెప్పొద్దని ఒకవేళ చెప్పాడు. తర్వాత నేను మాట్లాడిన తర్వాత నువ్వు చెబుతూ ఏదన్నా ఉంటే. వినండి. అట్లా మీరు ఎక్కడి నుంచి చెప్పండి. రాయలసీమలో ఎక్కడ? కడప? అవును. మరి ఇలా మర్యాద ఇలా నేర్చుకోం కదా బ్రదర్. నువ్వు ఇందాక అడిగావు అంటే నేను తమ్ముడు అనే భావంతో మాట్లాడుతున్నాను కానీ ఇందాక నుంచి అండి అనే మాట్లాడుతున్నా. మరి చెప్పినా కూడా మళ్ళీ నువ్వు విను అంటున్నావంటే ఏమనాలి మరి మిమ్మల్ని? విను అంటే మర్యాద నేర్చుకోవద్దు అన్నాడు దేవుడు. విను అంటే తప్పది. విను అంటున్నా నేను. వినండి అంటేనే కరెక్ట్. వినండి అంటేనే కరెక్ట్ పెద్దవాళ్ళని. లేదు, నేను మర్యాదగా మాట్లాడు. వాళ్ళ చిన్నోడైనా మీతో మర్యాదగా మాట్లాడుతున్నా గారు చిన్నోడినే. సరే, అది తప్ప ఇను అనే దానికి తప్ప. సరే, ఓకే, వినండి. సరే, తప్పు అయితే వినండి అని చెప్తాను. మీరు హానోకుని కల్పన ఫోన్ లో ఎంత మర్యాదగా మాట్లాడతాడు.
ఉండు అది కలుగుదులే, పద్ధతి కాదు brother. కలుగుదు ఒక్క సెకండ్ నాకు. అయితే ఒకవేళ వచ్చేసి అరే బాప్తిస్తా ఇవి దశమ భాగాలు అడగబాకండి. సరే దశమ భాగాలు అందరి కాడ గుంజుకోవద్దు, పేదోళ్ళు అయితే ఒక ఉంటారు. మాట అడగొచ్చా మిమ్మల్ని? మీరేమన్నారంటే అసలు నన్ను గాని ఎవరిని చూడొద్దు, బోధకుల్ని దేవుణ్ణి చూపించండి అని అన్నారు. అదేనా మీరు అంటే జాన్ పాల్ నేను చెప్పిన మాట్లాడారు? ఇందాకేమన్నానంటే నేను ఈను అని అంటే నీకు రాంగ్ అనిపించింది. బ్రదర్ నేను చెప్పేది కొంతసేపు వింటే నీకు అర్థం అవద్దని అంటున్నా. నువ్వు వినకుండా నువ్వు మధ్యలోకి వస్తే నేర్చుకుని ఎవరితో మనం ఒక పందాలు వెళ్తున్నప్పుడు మీకు అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు, నేను ఒక మాట చెప్తాను వినండి. నేను చదువుకునేటప్పుడు పీజీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఏది వినండి, ఈ ఒక్క ఉదంతం చెప్పి వదిలేస్తా. నేను ఎంఎస్సి కొట్టాలి చెప్పు. 2 చెప్పులతో కొట్టొచ్చు. కొట్టు. నేను ఎంత చక్కదనంగా నేను అడగతా ఉంటే నన్ను ఎట్లా తిప్పుతుండో చూసావు నువ్వు? అసలు నేను అడిగింది ఏంది? వాడికి నువ్వు ఫస్ట్ నమస్కారం చెప్పలేదు, అన్నా అని పిలవలేదు. వాడికి గౌరవం కావాలి, లేకపోతే చచ్చిపోతాడు. వాడు గోడ కొట్టుకొని తల బాదుకొని చచ్చిపోతాడు. వాడిని బతకని నువ్వు ఈసారి ఫోన్ చేసినప్పుడు అన్నా అని పిలువు. సరే బ్రదర్, ఇప్పుడు నాకు డ్యూటీ పడింది. ఎట చేయాలి? ఇన్ని ఎట తిట్టాలైతే నాకు డ్యూటీ పడిందా? నువ్వు ప్లే చేసి నువ్వు మాట్లాడు. ఏం రా, అతను అడిగిన దాంట్లో తప్పేముంది? మరి నువ్వు దీన్ని తమ్మనైలు పెట్టడం ఎట్లా? నువ్వు నీతిమంతుడు అయితే ఎలా పెట్టు అని నువ్వు మాట్లాడ. కొంచెం మాట్లాడితే మాట్లాడలేదు, వదిలి. అది నా డ్యూటీ పడింది. నువ్వు వెళ్ళిరాపో, నేను మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను.